शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ స్పిరిచువల్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో 36 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల మధ్య మీ వయసు కనుక ఉన్నట్టయితే నేను చెప్పినటువంటి కొన్ని తేదీలలో కనుక మీరు పుట్టినట్టయితే మీరు చాలా కొంతవరకు నష్టాన్ని కలిగింపజేస్తాయి. ఆ నంబర్స్ నష్టం అంటే ఆర్థికంగా వెనకబడిపోవడం, వ్యాపారాలలో విపరీతమైన నష్టాన్ని చవి చూడడం, పార్ట్నర్షిప్ వ్యాపారాలలో ఎంతో కొంత నష్టాన్ని మీరు తీసుకురావడం, మీ జీవితంలో ఎప్పుడు మీరు అసలు ఒకరోజు ఖాళీ లేకుండా పనిచేస్తూనే ఉంటారు, కానీ మీ జీవితం ఎప్పుడు కూడా ఒక వెలుగును ఒక అభివృద్ధిని ఎప్పుడు చూసుకోలేకుండా పోతుంది. మీరు ఇతరుల కోసమే కష్టపడడం, ఇతరులను సేవ్ చేయడం, ఇతరులనే అభివృద్ధి పరచడమే కానీ మీ జీవితంలో ఒక్కసారైనా కూడా మీరు వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. ఎందుకంటే మీరు కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది, పని ఎక్కువ చేస్తారు, అవమానాలు పొందుతారు, అపవాదులు పొందుతారు, అయినా ముందుకు నడుస్తారు. కానీ వీళ్ళు ఎప్పుడూ కష్టానికే ఒక సమస్య వారికి ఇంకొక సమస్య ఒక చీమెల దారలా కడుతుంది. ఈ చీమెల దారలాగా జీవితం అంతా కూడా ఒకటి పోగానే ఒకటి పిల్లలు పోగానే భార్యాభర్తల మధ్య గొడవ, పిల్లల మధ్య సమస్య, సంఘం నుండి సమస్య, శత్రు భయం ఎక్కువగా ఉండడం, మనం డబ్బులు ఇచ్చిన వాళ్ళు తిరిగి ఇవ్వకపోవడం, వాళ్ళు ఎక్కువగా మనల్ని ఇబ్బంది పెట్టడం, మన డబ్బులు ఇచ్చిన కాడ ఇరుక్కోవడం, వ్యాపారాలలో నష్టపోవడం, ఇవన్నీ కూడా చదువులో ఆటంకాలు, ఉద్యోగ విషయంలో కూడా చేదాకా వచ్చి మిస్ అయిపోవడం, ఇలాంటి కొన్ని జరుగుతూ ఉంటాయండి. మరి ఇక్కడ మెయిన్గా వచ్చేసి ఇక్కడ జీవితంలో ఎప్పుడూ సమస్యల వలయంతో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. వీళ్ళకు ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉండరు. వాళ్ళ కష్టం మీద వాళ్ళు పైకి రావాలి. ఇంకా వీళ్ళకు సపోర్ట్ చేసేది కాకుండా వీళ్ళ దగ్గర నుండే వాళ్ళు తీసుకొని పోవడం, ఇదే జరుగుతూ ఉంటుంది. నమ్మిన వాళ్ళు ఎక్కువగా మోసం చేస్తుంటారండి. ఈ 36 నుండి 50 సంవత్సరాలు నేను చెప్పిన కొన్ని తేదీలలో పుట్టినవారు. ఆ తేదీలు ఏంటంటే 2వ తారీఖు, మరి 11వ తారీఖు, 20వ తారీఖు, 29వ తారీఖులో పుట్టినవారు, మరి 6వ తారీఖు, 15వ తారీఖు, 24వ తేదీలలో పుట్టినవారు, 8వ తారీఖు, తర్వాత 17వ తారీఖు, 26వ తేదీలలో పుట్టినవారు ఎక్కువగా కష్టపడతారు. వాళ్ళ కష్టమే వాళ్ళ శ్రమైక జీవులుగా చెప్పుకోవచ్చు. కష్టపడుతూనే ఉంటారు, కానీ లబ్ధి పొందేది మాత్రం ఇతరులు పొందుతారని కూడా మీకు తెలుసు. మరి వీటి నుంచి మీరు బయటపడాలంటే మీకు ఒకటే కారణం, ఒకటే సమస్యకు పరిష్కారం చెప్తున్నానండి. మీ యొక్క అక్షర బలాన్ని పెంచుకోండి. మీ యొక్క అక్షర బలాన్ని పెంచుకొని రాబోయే కష్టాల నుండి మీరు బయటపడవచ్చు. మీకు రావాల్సిన డబ్బులు కూడా మీరు పొందవచ్చు. కోర్టు కేసులలో ఉన్నటువంటి మీ భూములు కానీ, ల్యాండ్స్ కానీ, తర్వాత ఇల్లు కానీ మీరు రప్పించుకోవచ్చు. చేయని తప్పుకు నిందారోపణ నుండి మనం బయటపడిపోవచ్చు. ఈ విధంగా అన్ని విధాలా మీకు అద్భుతాలు జరిగేది ఈ యొక్క కేవలం న్యూమరాలజీ, అది కూడా ఆస్ట్రాలజీ కమ్ న్యూమరాలజీ, అంటే 2 కలిపి కూడా మీకు నేమ్ కరెక్షన్ ఇస్తాను. దానికి తోడుగా మీ చేతిరేఖలు, అంటే మీ హస్త సాముద్రికము, అంటే మీ చేతిరేఖలను బట్టి ఈ యొక్క హస్త సాముద్రికం ప్రకారం మీ యొక్క జాతక పూర్తి వివరణ కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా మీకు రాబోయే కష్టాల నుండి మనం ఎలా గట్టెక్కించాలి, మనం స్ఫూర్తిగా నిలవాలి, ప్రతి ఒక్కరికి మనం ఒక మంచి స్థాయిలో స్థిరపడిపోయే విధంగా మనం ఆ సలహాలు ఇచ్చుకుంటూ మనం ఎదుగుతూ ఉండాలి. ఈ విధంగా ఉండే విధంగా మీ పేరుని సరైన సంఖ్యాబలంలో కనుక మీరు కరెక్షన్ చేసుకున్నట్టయితే తప్పకుండా మీకు రాజయోగం కలుగుతుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.